సాఫ్ట్వేర్ కంపెనీస్కి అతిపెద్ద ఛాలెంజ్ ఏందో తెలుసా? ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కాదు. ప్రాజెక్ట్ తెచ్చుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులను వెతకడం కోసం. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక పక్క ఏ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకో పక్క ల్యాబ్స్ జరుగుతున్నాయి, ఇంకో పక్క టెర్మినేషన్ జరుగుతుంది, ఇంకో పక్క కంపెనీస్ లాస్ అవుతా ఉన్నాయి, ఇంకో పక్క వార్ జరుగుతూ ఉంది. బట్ మీరేంది ఇలా మాట్లాడుతున్నారు? రియాలిటీ ఇది. ఇప్పుడు ఒక కంపెనీకి నిజంగా ఒక స్కిల్ ఉన్న పర్సన్ తీసుకోవడానికి కంపెనీస్ ఎన్ని కోట్లు ఖర్చు పెడతాయి తెలుసా? నిజంగా చెప్పాలి అంటే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కూడా కంపెనీకి అంత కష్టం అవ్వకపోతుండొచ్చు. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ చేయించడానికి రిక్వైర్డ్ స్కిల్స్ అంటే దానికి సంబంధించిన స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ దొరకడం కష్టమైపోయింది. నిజంగా ఇది నిజం. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి ఒక 5-6 కంపెనీస్ ఉన్నాయి. 5-6 మెంబర్స్కి మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. 5-6 కంపెనీస్ అనుకుంది. వాళ్ళు కూడా ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకోవడానికి ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. ప్రాజెక్టులు ఈజీగా వస్తాయండి, చాలా ఈజీగా వస్తాయని కాదు. ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కంటే కూడా దానికి సంబంధించిన వర్క్ చేయించడానికి ఎంప్లాయీస్ని వెతకడం అనేది చాలా కష్టం అయిపోయింది. నిజంగా అన్ని ఎంఎన్సీ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ దీని గురించే చాలా కష్టపడుతూ ఉంటాయి. దిస్ ఇస్ హార్ష్ రియాలిటీ. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఏమవుతుందంటే ఒక పక్క ఏమో జాబ్స్ లేవంటున్నారు, ఒక పక్క కొంతమంది నేను అప్లై చేస్తున్నా, నాకు కాల్స్ రావట్లేదు, నేను అప్లై చేస్తున్నా, ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి కానీ నాకు సెలెక్ట్ కావట్లేదు, అసలు జాబ్స్ లేవు, నేను నేర్చుకున్న దానికి అసలు నా ప్రొఫైల్కే రావట్లేదు. సో వాస్తవానికి ఏం జరుగుతూ ఉందంటే ఈ గ్యాప్ అనేది అంటే స్కిల్ నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు, నేర్చుకున్నాము అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట. నేను కోర్స్ నేర్చుకున్నా, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా, కోర్స్ నేర్చేసుకున్నా అనుకుంటున్నారు కానీ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను రెడీగా ఉన్నానా లేదా అది ఆలోచించట్లేదు. అది వదిలిపెట్టేసి కోర్స్ నేర్చేసుకున్నా, డబ్బులు కట్టేసి ఒక ఇన్స్టిట్యూట్కి, లేకపోతే ఆన్లైన్లో నేర్చేసుకున్నా, నేను అప్లై చేస్తుంటే నాకు జాబ్ రావట్లేదు కాబట్టి జాబులు లేవు. ఎంత గ్యాప్ ఉందంటే అంత గ్యాప్ ఉంది. సో ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఏదో ఫ్రెషర్స్ అయినా, కెరీర్ గ్యాప్ వాళ్ళైనా కానీ ఒకవేళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఎప్పుడైనా ఒక కోర్సు మొదలు పెట్టేటప్పుడు కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఎక్స్పెక్ట్ చేసినవన్నీ నేర్చుకున్నానా లేదా, నేర్చుకుంటే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాను, ఎంత ప్రాక్టీస్ చేశాను, నా పోర్ట్ఫోలియో నేను ప్రొజెక్ట్ చేసుకుంటున్నానా లేదా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్. ఎవరు దాని గురించి మాట్లాడరు. నిజంగా చాలా గ్యాప్ ఉంది, అర్థం చేసుకోండి, చాలా గ్యాప్ ఉంది. మీరు మంచిగా ప్రాపర్గా స్కిల్ నేర్చుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. ఒకసారి ఆలోచించండి.